Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from 1 Timothy 1:17. నేటి దినం మన ధ్యానం కొరకు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం నుండి The తీసుకొనబడింది. King eternal, immortal, invisible and the only wise God be honor and glory forever and ever. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. What a beautiful and comforting description of our God and Father. మన తండ్రి అయిన దేవుని గురించి ఎంత అందమైన సుందరమైనటువంటి ఆదరించేటువంటి వివరణ ఉంది. He is the eternal God. ఆయన నిత్యుడగు దేవుడు, He is an immortal God. ఆయన అక్షయుడగు దేవుడు, And He is invisible King of the ages. ఆయన యుగ యుగములను అదృశ్యుడైనటువంటి He is దేవుడు, the ruler of the time. ఆయన ఆ పరిపాలించువాడైన He is sovereign of eternity. ఆయన నిత్యత్వం వరకు సార్వభౌమాధికారం He is the గలవాడు. governor of the earth. ఆయన భూమికి అధిపతి అయి And ఉన్నాడు. He is the creator of the universe. ఆయన విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త. He neither sleeps nor grows weary. ఆయన నిద్రపోడు, ఆయన అలసిపోయినటువంటి దేవుడు. And He will be upholding all with the might of His power. కాబట్టి తన యొక్క బలముతో శక్తితో సమస్తమును కూడా ఆయన నిర్వహించేవాడు. And He is in full control of all that was and is to come. సమస్తమును కూడా ఉండినది, పూర్వము, ఇప్పుడు ఉండేది, ఉండబోయే అన్ని కూడా ఆయన నియంత్రణలో ఉన్నాయి. And He knows the end from the beginning. అంతము ఆది నుండి ఎరిగినవాడు. And He has scheduled every day of our life. మన జీవితంలోని ప్రతి దినానికి కూడా ఆయన దానికి ఒక ప్రణాళిక చేస్తున్నాడు. Oh, what a great description of the great God. ఇంత గొప్ప దేవుని గురించిన ఎంత అద్భుతమైనటువంటి వర్ణన ఇది. Paul begins this section of the scripture laying out the beauty of the gospel. పౌలు ఈ భాగంలో, ఈ లేఖనాల్లో ఈ భాగాన్ని దేవుని గురించిన ఈ గుణ లక్షణాలను ఆయన వర్ణిస్తూ చెప్తున్నాడు. And the beauty of the gospel. సువార్త యొక్క ఆ సౌందర్యాన్ని, రమ్యతను గురించి చెప్తున్నాడు. Though we were dead in our sins, మన పాపములలో మనము చచ్చిన వారమే, though we are at enmity with God, దేవునితో మనం శత్రుత్వం కలిగి ఉండినా, though we were eternally separated from Him, నిత్యత్వం కొరకు ఆయన నుండి వేరైపోయిన వారమైనా, in His grace and love He stooped down in the person of the Lord Jesus Christ. ఆయన కృప, ఆయన ప్రేమను బట్టి యేసుక్రీస్తు ప్రభువుని వ్యక్తిలో ఆయన దిగి వచ్చాడు. And He rescued us from the slavery to sin. ఆయన పాపమునకు మన బానిసలమైన స్థితి నుండి విడిపించాడు. And He rescued us from the eternal death sentence under which we were all placed. మరి నిత్యమైనటువంటి మరణ దండనకు గురై ఉన్నామే, వాటి నుండి మనల్ని విడుదల చేశాడు. Christ came to this world to save sinners. క్రీస్తు పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. And Paul labels himself as the worst of all sinners to whom Christ would use as an example. పౌలు అంటాడు, అట్టి వారిలో అంటే పాపులందరిలో కూడా నేను ప్రధాన పాపిని ఒక ఉదాహరణగా చెప్తున్నాడు ఆయన. And Paul is inferring that if Christ can save him, పౌలు అంటాడు కదా, క్రీస్తు ఆయన రక్షించగలిగినప్పుడు, so he is telling I am an example. నేను దీనికి ఒక ఉదాహరణగా ఉన్నాను అంటాడు. Such a worst sinner, number one sinner like me, when Christ can save me, ప్రధాన పాపి లాంటి నన్ను క్రీస్తు నన్ను రక్షించగలిగితే He can save anyone. ఎవరినైనా రక్షించగలరు. There is no one outside the realm of Christ's saving love. కాబట్టి క్రీస్తు యొక్క రక్షించే ప్రేమకి వెలుపట ఎవరు లేరు. And all who believe in Him and His work on the cross will receive eternal life. ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన శిలువలో చేసిన కార్యం నందు విశ్వాసం ఉంచిన వారందరినీ ఆయన రక్షించువాడు. No surprise that after this description, ఈ వర్ణన తర్వాత ఏ ఆశ్చర్యపడలేనటువంటి సంగతులు, Paul, who considered himself to be the least of the apostles and chief of sinners, పౌలు అపోస్తలులందరికన్నా నేను తక్కువాడను, పాపులలో ప్రధానుడి అని చెప్పుకున్నాడు కదా. and after that ఆ తర్వాత he penned this beautiful and comforting description of our God. ఎంతో చక్కని ఆదరించేటువంటి మన దేవుని గురించిన ఈ వర్ణన రాస్తున్నాడు. When we sit quietly and consider these words నిమ్మళంగా మనం కూర్చొని ఈ మాటలని తలపోసుకుంటా ఉంటే, and the awesome and weighty meaning behind them, వీటి వెనకాల ఉన్నటువంటి అంత గొప్పదైనటువంటి, అందులో ఉన్నటువంటి ఆ గొప్ప సంగతులు, ఆ అర్థాన్ని మనం గ్రహిస్తాం. all we can do is fall at His feet, the feet of our Savior, and worship Him. వీటన్నిటి బట్టి మనం చేయగలిగేది ఆయన పాదం చెంత సాగిలపడి ఆయనను పూజిస్తూ ఆయనను ఆరాధిస్తాం. What we will say? ఏమని చెప్తాం? There Paul is also writing, పౌలు కూడా రాస్తున్నాడు కదా, to the only God our Savior, through Jesus Christ our Lord, be glory, majesty, dominion and authority before all time and now and forever. కాబట్టి అద్వితీయ దేవునికి యుగయుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగయుగములు కలుగును గాక. Let us spend the rest of our days giving honor and praise and glory and blessing to God. కాబట్టి మన శేష దినాలన్నీ కూడా దేవుని ఘనపరుస్తూ, దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూనే మనం గడుపుదాం. Let us join together and worship and glorify our Lord. మన ప్రభుని మనం మహిమపరుస్తూ మనం ఆరాధిస్తూ ఉండే ఆ పనిలో Let us ఉంటాం. join together. అందరం కలిసి మనం ఆయనను For He ఆరాధిస్తాం. alone
alone is our God and Savior. ఆయన మాత్రమే మనకు దేవుడు, మనకు రక్షకుడు. What he is writing? ఏమని Now రాస్తున్నాడు? to the King eternal, immortal, invisible, the only God, be honor and glory forever and ever. యుగ యుగములలో రాజయుండి అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగును గాక. Some of the names he is giving to God here. ఇక్కడ దేవునికి కొన్ని పేర్లు ఆయన చెప్పాడు. We will see each title given to God in this verse in a bit detail. ఈ వచనంలో దేవునికి పెట్టబడిన ప్రతి బిరుదును కూడా చాలా వివరంగా ఉంది ఇక్కడ. Number one, we are going to మనం దాని కొంచెం వివరంగా మనం చూద్దాం. Number one, మొదటిది, the blessed God of the Bible is a royal God. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి ధన్యుడైనటువంటి ఈ దేవుడు రాజైనటువంటి దేవుడు. First, see, if you see Artemis దేవిని గురించి మనం చూస్తే, she was considered as the queen of heaven. ఆమె ఆకాశ రాణిగా దేవతగా చెప్పేవారు. But God is known as King of the ages and King eternal. అయితే మన దేవుడైతే యుగ యుగములలో రాజు అని చెప్పబడింది. The contrast between Artemis as queen and God of the Bible as King of kings is very clear, deliberate. అర్తెమి దేవి ఆకాశరాణికిని భూలోకం అంతటి కూడా రాజై ఉన్నటువంటి దేవుడు, ఈ రెండిటికి మధ్య చాలా స్పష్టమైన తేడా. రాజులకు రాజై ఉన్నాడు ఈయన. So in referring to the God of the Bible as the King of the ages, బైబిల్లో ఉన్నటువంటి దేవుణ్ణి యుగ యుగములకు రాజై ఉన్నాడు అని సూచిస్తూ, and Paul picks up an Old Testament theology that పౌలు పాత నిబంధనలో నుండి ఒక వేదాంతాన్ని తీసుకున్నాడు. what is that? ఏమిటది? In Old Testament Yahweh is described as King forever and ever. Psalm 10:16. కీర్తన 10:16 వచనం, యావే దేవుడు యుగ యుగములకు రాజై ఉన్నాడు అని అక్కడ వర్ణిస్తున్నాడు. He is an everlasting king. Jeremiah 10:10. ఇర్మియా గ్రంథం 10వ వచనం అని శాశ్వతమైన రాజు అన్నాడు. Note that God is the King of the ages or the King eternal. ఇక్కడ చూడండి, దేవుడు శాశ్వతమైన రాజు, యుగ యుగములకు రాజై ఉన్నాడు. గమనించండి, He is not only the king of this age, ఈ యుగానికి మాత్రమే రాజు he is కాదు, the king of every age, ప్రతి యుగానికి రాజై ఉన్నాడు. past, present and future. భూత భవిష్యత్తు వర్తమాన కాలం అంతా When కూడా. Jesus Christ reigns, there is peace. యేసుక్రీస్తు వారు పరిపాలిస్తున్నప్పుడు సమాధానం ఉంటుంది. Why? ఎందుకు? Because people love God and people love their neighbors. ఎందుకంటే ప్రజలు దేవుణ్ణి ప్రేమిస్తారు, వారి పొరుగు వారిని ప్రేమిస్తారు. So first of all, he is a royal God. కాబట్టి మొదటిది ఆయన రాజైన దేవుడు ఆయన. And secondly, రెండోది, the blessed God of the Bible is immortal God. బైబిల్లో ఉన్నటువంటి ఈ దేవుడు అక్షయమైనటువంటి దేవుడు. Second, the blessed God of the Bible is immortal. రెండవది మన దేవుడు అక్షయుడైనటువంటి దేవుడు. Artemis of Ephesians was thought to have been born in Ephesus. ఎఫెసులో ఉన్నటువంటి ఆ అర్తెమి దేవి గురించి వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ దేవత ఇక్కడ ఎఫెసులో పుట్టిందని. And her worship would cease when the supply of her images were interrupted. మరి suppose her images, her idols, they were selling Artemis idols. ఆ అర్తెమి దేవి ఆ విగ్రహాలు చేసి బొమ్మలు చేసి వాళ్ళు అమ్ముతున్నారు అనుకోండి. And suppose by some reason if the manufacturing of the idols is interrupted, the worship is gone. ఏ కారణం చేతనగా బొమ్మలు తయారు చేస్తుండగా ఏదో ఆటంకాలు ఏమైనా వచ్చాయనుకోండి, ఆ దేవతని పూజించడం ఆగిపోతుంది. She was born in Ephesus. ఆమె ఎఫెసులో పుట్టింది. And there is an end point. అక్కడ దానికి ఒక ముగింపు కూడా ఉంది. In contrast, దానికి భిన్నంగా the blessed God of the Bible is immortal. బైబిల్లో ఉన్నటువంటి ఈ దేవుడు అక్షయుడైనటువంటి He had దేవుడు. no beginnings and will have no end. ఆ దేవునికి ఆది అంతము లేని. And nothing threatens the glory or worship that is inherently his. కాబట్టి ఆయనకున్నటువంటి ఆ ఆరాధన గాని ఆయనకున్నటువంటి ఘనత ఎక్కడ అభ్యంతరపరచబడేది కాదు. The idols made today would eventually need to be replaced. ఈ రోజు తయారు చేయబడిన ఈ విగ్రహాలు, ఈ బొమ్మలు చివరికి అవి మారిపోతా I ఉంటాయి. have seen some of the places. నేను కొన్ని ప్రాంతాలు చూసాను. They will be painting every year. సంవత్సరం దానికి రంగులు పూస్తారు. Oh, they are modifying every year. ప్రతి సంవత్సరం దాన్ని మార్పు చేస్తా ఉంటారు. So, and sometimes if something goes wrong, something is broken, కొన్నిసార్లు ఏదైనా పొరపాటు జరిగింది, ఏదో విరిగిపోతే they are to be replaced. దాన్ని వాళ్ళు మార్చవలసి వస్తుంది. So everything tends towards decay. అది ప్రతిది కూడా క్షయమైపోయేదే. Everything that is except the blessed God of the Bible. బైబిల్లో ఉన్నటువంటి గొప్ప దేవుడు తప్ప మిగతావన్నీ క్షయమైపోయేవే. He is immortal. ఆయన అక్షయుడైన He is దేవుడు. incorruptible. ఆయన అమర్త్యుడైనటువంటి God దేవుడు. of the Bible is the same yesterday, today and forever. దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగానే Not only ఉండేవాడు. yesterday and today. కేవలం నిన్న ఈ రోజు మాత్రమే కాదు, Forever. నిరంతరము కూడా. And the third name Paul is giving, మూడో పేరు ఇస్తున్నాడు పౌలు. the blessed God of the Bible is invisible God. బైబిల్లో ఉన్నటువంటి ఈ దేవుడు అదృశ్యుడైన దేవుడు. The worship of Artemis depend on craftsmen who would fashion visible images of her. అర్తెమి దేవికి ఉన్నటువంటి ఆ ప్రత్యేకత ఏమిటిది? దాన్ని తయారు చేసిన నక్షి పని, దానిని బట్టి దాన్ని ఆధారం చేసి పూజిస్తుంటారు. You can go Google images of Artemis.
కాబట్టి ఈ అర్తెమిస్ దేవికి సంబంధించినటువంటి అనేక ఊహా చిత్రాలు చూడొచ్చు. You can go to Google. గూగుల్లో కూడా మీరు చూడొచ్చు. And how she looked like. ఎట్లా కనిపిస్తుందో ఆమె మీరు చూడొచ్చు. You can see the shape of that Artemis. ఆ అర్తెమిస్ దేవి యొక్క ఆకారాన్ని కూడా మీరు చూడొచ్చు. But the God of the Bible is invisible. కానీ బైబిల్లో ఉన్న దేవుడు అదృశ్యుడైన దేవుడు. God's glory is wrapped up in his invisibility. దేవుని యొక్క మహిమ ఆయన యొక్క అదృశ్యంలో అంతే కూడా మహిమతో ఆవరించబడి You ఉన్నాడు. cannot make an image of God. ఆ దేవుని గురించి ఏ చిత్రాన్ని ఊహా చిత్రాన్ని కూడా చేయలేవు. You cannot prepare an idol of that God. ఆ దేవునికి ఒక విగ్రహంగా చేయలేవు. If you prepare an image or a painting or an idol of God, you are stripping him of his glory. ఒకవేళ ఆ దేవునికి సంబంధించి ఒక విగ్రహంగా చేసి ఒక రూపాన్ని గాని ఇస్తున్నట్లయితే ఆయన మహిమను తీసివేసిన వాడు అవుతాడు. ఎందుకని? Because by nature he is invisible God. ఎందుకని ఆయన స్వాభావికంగానే అదృశ్యుడైన దేవుడు ఆయన. So now new covenant worship involves devotion to the apostles' teaching. నూతన నిబంధన ఆరాధనలో అపోస్తలుల బోధ ఉంది. So that is reading and preaching the scripture. అంటే లేఖనాలు చదువుట, లేఖనములను బోధించుట. It involves devotion to fellowship. సహవాసం గురించినటువంటి సంగతులు ఉన్నాయి. Which would include things like exhorting one another. ఒకరిని ఒకరు హెచ్చరిక చేయట అనేవి కూడా అందులో ఉన్నాయి. Singing to one another. ఒకరొకరు కలిసి పాడుట. Serving one another. ఒకరికొకరు సేవించుట. Breaking of bread. రొట్టె విరుచుట. But there is no image is given there. అయితే ఇక్కడ ఏ రూపము అనేది లేదు. So another quality is he is an invisible God. కాబట్టి ఈ దేవునికున్న మరొక లక్షణం ఏమిటిదంటే అదృశ్యుడైన దేవుడు. And one more quality. మరొక లక్షణం. The blessed God of the Bible is the only God. బైబిల్లో ఉన్నటువంటి ఈ దేవుడు ఈయన మాత్రమే ఒక్కడే దేవుడు. Christianity is unapologetically exclusive. క్రైస్తవత్వం అనేటువంటిది అది ప్రత్యేకమైనటువంటిది. Artemis was an idol. అర్తెమి అనేది ఒక విగ్రహం. But Paul wrote elsewhere that the idol has no real existence. 1 Corinthians 8:4. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:4లో పౌలు రాస్తారు కదా, ఆ విగ్రహం ఏమి ఉన్నది కాదు, ఉనికిలో ఉన్నదేమి కాదు. This is supported in our text by reference to the blessed God of the Bible is the only God. ఇది మన నేటి దిన ఈ భాగంలో మనం దేవుడు, ఈ దేవుడు మన దేవుడు ఆయన ఒక్కడే దేవుడై ఉన్నాడు అనే దానికి ఆధారం ఉంది. Remember it carefully. జాగ్రత్తగా మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి. The God of the Bible is not one among many but the only God. బైబిల్లో ఉన్న దేవుడు మిగతా దేవుళ్ళు అందరిలో ఈయన ఒక దేవుడు కాదు, ఈయన ఒక్కడే దేవుడు. And he has ordained his son Jesus Christ as the only way to receive eternal life from him. తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే నిత్య జీవం పొందుటకు ఆయన ద్వారానే ఆయనే మార్గం అని ఆయన ఏర్పాటు చేశారు. In fact, everything we have said today about the blessed God of the Bible is seen most clearly in Jesus Christ. వాస్తవంగా ఇది మనం చెప్పుకున్నామే దేవుడి గురించి ఎన్నో సంగతులు, ఇవన్నీ కూడా ఎక్కువ క్రీస్తులో మనం చూడగలం. And before I move to the rest of the words, ఆ మిగతా వచనంలోనికి వెళ్ళేదానికి ముందుగా let me pause here and ask. ఇక్కడ నేను కొంత ఆగి మిమ్మల్ని అడుగుతాను. Do you believe all this about Christ? క్రీస్తును గురించిన ఈ సంగతి ఇవన్నీ కూడా నమ్ముతున్నావా? Your eternal destiny rests on this recognition. నిత్యమైనటువంటి నీ గమ్యస్థానము ఇక్కడ నీవు గుర్తించుటలో ఉంది. Our destiny is death. మన యొక్క గమ్యస్థానం మరణం. But Christ abolished death and brought life and immortality to light through the gospel. అయితే క్రీస్తు సువార్త వెలుగు ద్వారా మరణమును తొలగించి అమర్త్యతను ఆయన ఇచ్చిన. That is what we read in 2 Timothy 1:10. తిమోతికి రాసిన 2వ పత్రిక 1:10లో చదవచ్చు. In Christ and Christ alone our mortality can be put to immortality. క్రీస్తులో క్రీస్తునందు మాత్రమే మర్త్యమైపోయేటువంటి మన బ్రతుకు అమర్త్యమైనదిగా మార్చబడింది. That is what we read in 1 Corinthians 15. ఇది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో చదవచ్చు. Verses 53 and 54. 53, 54 వచనాలు. If we seek immortality, మనం ఆయన ఒక అక్షయతను మనం చూసినప్పుడు we will find eternal life in him alone. ఆయన యందు మాత్రమే నిత్య జీవాన్ని మనం పొందగలం. That is what we read in Romans 2:7. ఇది రోమీయులకు రాసిన పత్రిక 2:7లో. So this morning believe this. కాబట్టి ఈ ఉదయకాలం వీటిని నమ్మాలి. He is not one among the gods. ఆయన అనేకమైన దేవుళ్ళలో ఈయన ఒక దేవుడు కాదు. And finally, చివరిగా the blessed God of the Bible is a praiseworthy God. బైబిల్లో ఉన్నటువంటి ఈ దేవుడు స్తుతులకు యోగ్యుడైన దేవుడు. Fifth and finally, ఐదవది ఆఖరిది, he is a royal God, ఆయన రాజైన దేవుడు, immortal God, ఆయన అక్షయుడు, ఆయన దేవుడు, invisible God, అదృశ్యుడైన దేవుడు, incomparable God is ఆయన ఈ దేవుడికి ఎవరిని సాటి చేయలేని దేవుడు, సమానమైన దేవుడు. By virtue of who he is, ఆయన ఏమై ఉన్నాడో దానిని బట్టి he is worthy of praise. ఆయన స్తుతులకు అన్ని ఆయన అర్హుడై ఉన్నాడు. What is written there? ఇక్కడ ఏమని రాయబడింది? The honor and glory forever and ever. Amen. కాబట్టి ఘనతయు మహిమ యుగయుగములు ఆయన కలుగును గాక. ఆమేన్. So Paul changes gears here. ఇక్కడ పౌలు కొంచెం మారుస్తూ చెప్తాడు. From recognizing who God is to praising him for who he is. కాబట్టి దేవుడు ఎవరో గుర్తించే దాని నుండి దేవుడు ఎవరు ఏమై ఉన్నాడో దాన్ని స్తుతించుట. Such praise is the only rational response
to the revelation of who the blessed God of the Bible is. ఇలాంటి స్తుతి అనేది ఈ బైబిల్లో ఉన్న దేవుడు ఎవరో వారికి ప్రత్యక్షపరచబడినటువంటి ఆ ప్రజలు ఆయన స్తుతిస్తారు. May God help us to praise him knowing his greatness. ఆయన గొప్పతనాన్ని ఎరిగిన వారమే దేవుని స్తుతించు వారంగా దేవుడు చేయనుగా. May God bless you. దేవుడు నిన్ను దీవించునుగా. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమగల మా పరలోక what తండ్రి, a great God art thou. ఎంత గొప్ప దేవుడవు నీవు. Thou art a royal God, నువ్వు రాజైన దేవుడవి, immortal God, నీవు అమర్త్యుడైనటువంటి దేవుడు, invisible God, అదృశ్యుడైన దేవుడు, incomparable God. ప్రభువా నువ్వు అసమానమైన దేవుడు, You are King eternal. నీవు నిత్యము యుగములకు రాజై ఉన్నావు. O Lord, what can we offer unto you? ఓ దేవా నీకు మేము ఏమి అర్పించగలం? O Lord, we have to join, O Lord, Apostle Paul in praising you. ప్రభువా అపోస్తలుడైన పౌలుతో కలిసి మేము నిన్ను స్తుతించాలి. Let the glory and honor and praise and everything be unto you forever and ever. మహిమ ఘనత ప్రభావం యుగ యుగములు నీకు మాత్రమే చెందునుగా. Help us to understand thy greatness. నీ గొప్పతనం అర్థం చేసుకుంటకు సహాయం చేయి. Enable us to praise thee continually. ఎడతెగక మిమ్మల్ని స్తుతించు వారముగా చేయండి. We do pray in the praiseworthy name of our Lord and Savior Jesus Christ. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి స్తుతులకు యోగ్యుడైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. Amen. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.